ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో కమింగ్ టు ఇప్పుడు రూలర్ అండ్ జయసింహ అన్నారు కాబట్టి మా బాలయ్య బాబు మా ఇండస్ట్రీలో అందరూ బాగా ఇష్టపడే బాబు బాలయ్య బాబు. సో ఆయనతో వరుసగా రెండు సినిమాలు చేశారు తెలుగులో మీరు రీసెంట్గా. ఎలా ఉంటుంది బాలయ్య బాబుతో నటసింహంతో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే కేఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతారు ఆయన మైండ్ సెట్. అవునవును, ఆయన రఫ్గా మాట్లాడతారు, ఆ వాల్యూమ్ అలా ఉంటుంది, కూర్చేటప్పుడు ఎలా ఆ సౌండ్ వస్తుంది. కానీ ఆయన లోపల వచ్చి ఒక సాఫ్ట్ నేచరే ఆయన వచ్చి ఆయన చెప్పడం ఇదని వాట్ కైండ్ హార్టెడ్ మ్యాన్ ఓన్లీ. ఈస్ నాట్ అ విలన్ అండ్ ఆల్. ఫర్ సమ్ పీపుల్ విల్ భయంగా ఉంది సార్, చూడడానికి భయంగా, అదే ఆయనకు నచ్చదు. ఎందుకు భయపడుతున్నారు రండి ఇక్కడ, ఎందుకు భయపడుతున్నారు, ఏంటి ఏదో ఏలియనా నేను, అలాగా మాట్లాడుతున్నారు కదా, దాంట్లో భయపడుతున్నారు. వద్దు సార్ అని చెప్తున్నారు. బట్ ఇఫ్ యూ మింగిల్ విత్ హిమ్ ఈజ్ వెరీ నైస్ ఫ్రెండ్, వెరీ కైండ్ హార్టెడ్ మ్యాన్. ఎలా తీసుకుంటారు అంటే సెట్లో అసలు ఎలా ఉంటారు? ఒక డైరెక్టర్కి ఎలాంటి వాల్యూస్ ఇస్తారు? అయ్యో, డైరెక్టర్ అంటే ఆయనకి ఫస్ట్ డైరెక్టర్ ఏం చెప్తే చేస్తారు, ఏం చెప్తే చేస్తారు. ఇలా సార్ ఈ గ్రౌండ్లో మీరు చెప్తున్నారా ఎలా హీరోస్ అక్కడ ఇది చెయ్యరు అది చేయను అని. నేను రూలర్లో ఓపెనింగ్ షాట్ నేను కింద కూర్చుని ఇలా రావాలి సార్, అక్కడ మడ్డు ఏదో టోటల్ నాస్టీ ప్లేస్ సరే ఇలా సరే ఒక చెయ్యొచ్చాడు. ఓకే నేను చేశాను. జయసింహలో ఆ లేక్లో ఇది వాటర్ ఉంది కదా, అక్కడ నేను స్నానం చేసి రావాలి సార్, బట్ పీపుల్ ఉంది సార్, పీపుల్ అన్నీ నేను వేస్తాను, బట్ అక్కడ వాటర్ కొంచెం నో ప్రాబ్లం వచ్చి చేసి స్నానం చేసి తర్వాత లేడీస్ ఇది వచ్చి క్లోజ్ చేశారు, అది ఓపెన్ చేసి చెప్పి టాయిలెట్ ఉంది కదా కామన్ బాత్రూమ్, దాంట్లో స్నానం చేసి వచ్చారు. మీరు పెద్ద హీరో అంటే ఇది చెయ్యరు అది చేయరు చేశారు ఆయన. అది సిచ్యువేషన్కి ఎలా ఆయన ఆయన పెద్ద ఆ టైప్ వచ్చి ఐ కెనాట్ ఫర్గెట్ దట్. పెద్ద హీరో అక్కడ వేరే ఏం లేదు. కుంభకోణం చూసానే ఒక వాట్ యు కాల్ రివర్ నది, ఆ నదిలో అది స్నానం చేసి పిల్లలతోటి స్నానం చేయాలి, ఆయన స్నానం చేసి రావాలి. అది షార్ట్ తీసేటప్పుడు ఆ పెద్ద రివరు చాలా పోతుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్నానం చేస్తున్నారు అక్కడ. మనం పోలీస్ పెట్టి అందరం బయట పోటీ ఒక జూనియర్ ఆర్టిస్టే కొంచెం మంది పెట్టి ఆయన వచ్చి కొంచెం స్మెల్ కూడా వచ్చింది. ఏమి నేను కూడా లెట్ మీ ఆస్క్, వి సేస్ నో ప్రాబ్లం, వి విల్ లీవ్ ఇట్. ఆయన అడిగేటప్పుడు నేను కూడా అడగలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి సరే ఇది చేయవచ్చా, ఇలా ఉంటుంది అని చెప్పి నో ప్రాబ్లం, పిక్చర్ అన్నీ చేయాలి చేశారు. ఆయన ఇమ్మీడియట్గా స్నానం చేయడానికి ఏదో ఇదే చేయాలి. నేను అక్కడ ఏమి బాత్రూమ్ లేదు, బట్ అందరూ చూస్తున్నారు కదా ఆయన పబ్లిక్. సో ఏదో ఒక ఇది క్లోజ్డ్ ప్లేస్ కావాలంటే లేడీస్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఉంది కదా, అది క్లోజ్ చేసి పెట్టున్నారు. అది ఓపెన్ చేసి అక్కడే ఓపెన్లో స్నానం చేసి వచ్చారు. సో థియేటర్లో కొన్ని సీన్స్ వస్తుంటే బాలయ్య బాబు గారికి సంబంధించినవి ఆయనే చేయాలి, ఇంకొక హీరో చేస్తే యాక్సెప్ట్ చేయలేము మనం. ఎందుకంటే ఆ డైలాగ్స్ చెప్పిన ఆయన అఖండ చూశాను, అఖండ ఆయన మరి ఎవరు డాన్స్ చేయాలని ఆయనే చేస్తారు. అండ్ ఆయన చేసినా కానీ సార్ చాలా సీరియస్గా చేసిన ఫన్నీ అనిపిస్తుంది మనకి థియేటర్లో, ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ డైరెక్టర్గా మీకు మానిటర్లో ముందే చూస్తారు కాబట్టి ఆయన సీరియస్ చేసేది కూడా కొంచెం కామెడీగా ఉంటుంది మాకు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? సార్ అది సిచ్యువేషన్ తోటి చేయాలి సార్. జయసింహలో ఆ క్యారెక్టర్ మీకు తెలుసు, జయసింహ అది ఎండ్ ఫినిషింగ్ వచ్చి అంత పెద్ద రౌడీలాగా ఉన్న ఒక వాట్ రగ్గడ్ క్యారెక్టర్కి ఆడియన్స్ కళ్ళు నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆ సెంటిమెంట్ అది ఎండ్లో. బట్ ఆయన చేసేటప్పుడు ఆడియన్స్ అందరం అన్ని సీన్స్కు నవ్వరు. సమ్ సీన్స్ ఆర్ దేర్ దట్ ఈస్ యూజువల్ he grew like that only.
సో ఆడియన్స్ నోస్ దట్ క్యారెక్టర్ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. మీరు చాలా బాగా నచ్చారు కనుక 2 సినిమాలు చేశారు అప్పుడు మీరు. మ్యాన్షన్ హౌస్ పార్టీకి పిలవలేదా? ఆయనతో నేను వేసాను చాలా మంది, ఒక 10 times హ్యాడ్ పార్టీస్. అడిగారా సార్ ఎందుకు మీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్? ఇప్పుడున్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఫారెన్ బ్రాండ్స్ వాడుతున్నారు. ఆయనకు అదే బ్రాండ్. ఎప్పుడు ఈ ఫారిన్ లో ఉండేటప్పుడు కూడా ఇక్కడ నుంచి మ్యాన్షన్ హౌస్ తీసుకుని అక్కడ వస్తున్నారు. ఓకే. ఆయనకు అదే నచ్చింది. అందుకే ఇప్పుడు అన్స్టాపబుల్ కూడా మ్యాన్షన్ హౌసే ప్రెజెంట్స్. నేను చూడలేదు, చెప్తారు, నేను చూడలేదు. నా పిక్చర్ ఒక పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేశాను, అది నిన్న రిలీజ్ అయింది. అవును సార్, అది మన బిగ్ బాస్ దర్శన్తో కదా. అవును, బిగ్ బాస్ దర్శన్ లాస్లియా నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను. అది నా అసిస్టెంట్ డైరెక్టర్ అది. ఓ సూపర్. గూగుల్ కుట్టప్ప అని. అది వచ్చి మలయాళంలో ఆండ్రాయిడ్ కొంచెం వచ్చింది. ఆ పిక్చర్ రీమేక్ రైట్స్ తీసుకొని చేశాను. ఓ సూపర్ సూపర్. అవును, అది తమిళ్లో. సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు మీరు ఏదో చూడలేదు నేను. జిబ్రాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తెలుగులో మీరు బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు సూపర్ డూపర్ స్టార్స్తో వర్క్ చేశారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాలకృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏం అబ్జర్వ్ చేశారు సార్ మీరు యాజ్ ఎ డైరెక్టర్గా? చిరంజీవి గారు లిటిల్ క్లాస్, ఈయన పెద్ద మాస్. అదే డిఫరెన్స్. తర్వాత గుడ్ హార్టెడ్ పీపుల్, ఆల్ ఆర్ గుడ్ హార్టెడ్ పీపుల్. ఎవరితోటి వర్క్ చేసినా ఏంటండి, మనకు ఈగో లేకపోతే అందరూ బాగానే వర్క్ చేస్తారు. దే విల్ మూవ్ వితౌట్ ఈగో, వీ షుడ్ బిహేవ్, దట్స్ ఆల్. అది అన్నీ సరిపోతుంది. డాన్స్లో కానీ లేకపోతే డైలాగ్స్లో కానీ ఇద్దరిలో ఎవరు కుమ్మేస్తారు సార్? అప్పుడు డాన్స్లో ఈయన ఒక టైపు, ఆయన ఒక టైపు. ఆయన క్లాసికల్ అదేది చేస్తారు, ఇద్దరు డాన్స్లో పెద్దవాళ్ళే. బట్ ఇది ఆయన డాన్స్ కూడా ఆ మూమెంట్స్ అన్నీ కొంచెం రఫ్గా అలాగా ఉంటుంది. ఆయన బాలకృష్ణ గారిది. చిరంజీవి గారిది ఒక నళినం ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, స్వింగ్ యాక్షన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్. అవును, ఇది ఈయన కూడా ఫ్లెక్సిబులే. ఇప్పుడు కూడా జయసింహాలో కూడా చూశారు కదా, ఒక డాన్స్ మూమెంట్ అన్ని కొత్త డాన్స్ మూమెంట్ కూడా చేస్తారు. టఫ్ గా చేస్తారు, ఆయన కొంచెం ఒక స్వింగ్ తో చేస్తారు. అదే డిఫరెన్స్. బట్ ఇద్దరికూ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే